మెగాస్టార్ చిరంజీవి 200 కోట్లతో తీస్తున్న భారీ సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వాన్ని వహించిన ఈ సినిమా భారీ విజువల్స్తో రానుంది. ఫ్యాంటసీ జోనర్ కథతోనే తీస్తున్నారు. అయితే ఛానళ్ల క్రితం టీజర్ రిలీజ్ చేయగా విపరీతమైన విమర్శలు వచ్చాయి. దాంతో టీం పునరాలోచనలో పడిపోయింది. గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం రామరామ అంటూ సాగే ఒక పాటను రిలీజ్ చేశారు. ఇది యావరేజ్గా నిలిచింది. దాంతో చిత్రం నుండి రెండవ పాటను విడుదల చేసి అంచనాలను పెంచాలని చూస్తున్నారు. అయితే చిరంజీవి లాంటి హీరోకు స్పెషల్ సాంగ్ చేసేందుకు హీరోయిన్ దొరకట్లేదని మొన్నటి వరకు రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికేసినట్టుగా తెలుస్తుంది. కన్నడ నటి నిష్విక నాయుడు చిరు పక్కన డాన్స్ చేయనుందని, ఈ పాటతో షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆశిక రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే విశ్వంబర మూవీ అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ సినిమా నుంచే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో ఏ ఒక్క అప్డేటు రాలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సాంగ్ను ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సాంగ్ కోసం కీరవాణిని కాదని బీమ్స్ సిస్రోలియోను రంగంలోకి దింపారు మేకర్స్. చిరు కోసం ఒక స్పెషల్ మాస్ బీటును రెడీ చేశాడు. సినిమాలో ఈ సాంగ్ చాలా కీలకం కాబోతుందని, ఈ సాంగ్లోని స్టెప్పులు వింటేజ్ చిరును గుర్తు చేసేలా కాంపోజ్ చేస్తున్నారని సమాచారం. అయితే చిరు సరసన స్టెప్పులు వేసేది ఎవరనే దానిపై అనేక పేర్లు వినిపించాయి, కానీ అవేవి ఫైనల్ కాలేదు. తెలిసిన సమాచారం మేరకు ఈ స్పెషల్ సాంగ్లో నిష్విక నాయుడు అనే కన్నడ భామను ఫిక్స్ చేశారు. గతంలో ప్రభుదేవతో కలిసి ఒక సాంగ్లో డాన్స్ అదరగొట్టిన నిష్విక ఇప్పుడు చిరుతో చెందేయబోతుంది. చిరు సినిమాలో స్పెషల్ సాంగ్స్కు ఉండే క్రేజే వేరు. ఖైదీ నెంబర్ 150 దాంట్లో రాయ్, వాల్తేరు వీరయ్యలో ఊర్వశి రౌటెలా అదరగొట్టేశారు. మరి ఇప్పుడు కన్నడ హాట్ నిష్విక ఏ రేంజ్లో చిరుతో డాన్స్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం కూడా ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను ఈ మూవీ యూనిట్ అమ్మివేసినట్టు తెలుస్తుంది. అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను జీటీవీ తెలుగు వారు దక్కించుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సంస్థ వారు దక్కించుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా థియేటర్స్లోకి విడుదలైన కొన్ని వారాలకు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి, ఆ తర్వాత కొన్ని వారాలకు జీ తెలుగు ఛానల్లో ప్రసారం కాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేసిందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.